వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను నవీన్. సెలబ్రిటీలు ఎంతో మంది ఉంటారు, కానీ అనసూయ గారి దారి మాత్రం సెపరేట్. బికాస్ ఆవిడ చేస్తున్నటువంటి మాటలు, ఆవిడ ప్రచారానికి ప్రమోషన్స్ కి అటెండ్ అయినప్పుడు జరిగిన సందర్భాలు, సన్నివేశాలు చూస్తే చాలా డిఫరెంట్ గా ఉంటాయి. గతంలో ఆవిడను ఆంటీ అన్నందుకు ఏకంగా కేసు కూడా ఫైల్ చేశారు. అయితే ప్రస్తుతం ఒక ప్రైవేట్ షోకి అటెండ్ అయినటువంటి ఆవిడకి ఒక చేదు అనుభవం ఎదురైనట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం అదే అంశం గురించి మనతో మాట్లాడడానికి సీనియర్ అనలిస్ట్ శ్రవణ్ గారు ఉన్నారు. సార్తో మాట్లాడతాం. సార్ నమస్తే అండి. నమస్తే అండి. అనసూయ గారు ఆ దారే సెపరేట్ అన్నట్టుగా కనిపిస్తూ ఉంటారు. ఆవిడని ఆంటీ అంటే గతంలో కేసులు కూడా ఫైల్ చేశారు, ఆంటీ అనడానికి లేదు అన్నట్టుగా. అయితే ఇప్పుడు అదే అలాంటి ఒక చేదు అనుభవం ఎదురైనట్టుగా తెలుస్తుంది. ఈసారి ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఏకంగా అక్కడికి వచ్చినటువంటి ఒక యువకులందరూ కూడా చేరి ఆ నినాదాలతో ఆవిడని హోరెత్తిచ్చినట్టుగా తెలుస్తుంది, కారు కూడా ముందుకు పోనివ్వకుండా. సో దాని గురించి మీరేమంటారు? అనసూయ అంటే యాంకరే అని అనుకుంటాం, నటి కూడా. మనందరికి తెలిసిందే ఆమె నటిగా తన ప్రత్యేకత నిలబెట్టుకుంటూ వచ్చింది. యాంకర్ కూడా తన పేరు నిలబెట్టుకుంటూ వచ్చింది. దానికన్నా ముందు న్యూస్ ఛానల్లో న్యూస్ రీడర్గా, సంథింగ్ ఎంటర్టైన్మెంట్ యాంకర్గా కొన్నాళ్ళు పనిచేసింది. అది అందరికి తెలిసిందే. చాలా కష్టపడి కెరియర్లో ఇంత పెద్ద స్థాయికి రావడం నిజంగా ఒక మహిళ తనకు తానుగా ఎదుర్కొచ్చిన క్రమాన్ని మనైతే అభినందించక తప్పదు. ప్రతిభ విషయంలో చూసుకున్నా, ఏ విషయంలో చూసుకున్నా ఆమె మంచి పేరే ఉంది. అయితే ఈ మధ్యకాలంలో తరచూ ఆమె వివాదంలోకి వస్తూ ఉంది. కొన్నిట్లో తనకు తానుగా జొచ్చుకొని పరిగెత్తుకొస్తూ ఉంది. నిన్నగాక మనం విన్నటువంటి శివాజీ మాటల విషయంలో కొన్ని సందర్భంలో ఆమె పబ్లిక్ అవేర్నెస్ కోసం చేసినటువంటి కొన్ని చర్యలు ఉన్నాయి. అట్లాంటి విషయంలో ఆమెను మెచ్చుకోవచ్చు. నేను అట్లాంటి విషయంలో చాలాసార్లు ఆమెను మెచ్చుకుంటూ కూడా వీడియోలు చేసిన సందర్భాలు ఉన్నాయి. ముఖ్యంగా ఒక మహారాష్ట్ర మరాఠీ నటికి ట్రోలింగ్ జరుగుతుంటే ఆమెకు మానసికంగా ధైర్యాన్ని ఇస్తూ ఆమెకు సపోర్టింగ్ చేసింది. ఎందుకంటే ఆమె ఏదో కరోనా టైంలో చేసిన వీడియోకు ఆమె బాడీ షేమింగ్ చేస్తూ, వల్గర్గా మాట్లాడుతూ, ట్రోలింగ్ చేస్తూ ఆమెకు నైతిక మద్దతు ఇచ్చింది. నిజంగా కూడా అలా ఎవరైనా ఒకరు అంటే కానీ, తోడుంటే కానీ మహిళలకు మీద జరుగుతున్న ఈ ట్రోలింగ్స్ కానీ ఇట్లాంటివి అరికట్టవచ్చు. అలాగే ఇంకొక వివాదం ఏంటంటే, తన అభిమాని ఎవరో ఫోటో దిగే ప్రయత్నంలో ఎక్కడో షాపింగ్ ప్రదేశంలో వెళ్ళినప్పుడు బయటికి వెళ్ళి కార్లో ఎక్కే సందర్భంలో ఎవరో ఫోటో తీసే సందర్భాన్ని ఆమె రిఫ్యూజ్ చేసింది. రిఫ్యూజ్ చేస్తున్నా కూడా వాళ్ళు ఫోటో తీసే ప్రయత్నం చేస్తే వాళ్ళ మీద కొంచెం ఒత్తిడిగానే రిఫ్యూజ్ చేసినట్టుగా ఇలా చేస్తే అంతవరకే కటింగ్ అయ్యి అది మాత్రమే ట్రోల్ అయ్యింది. అప్పుడు అభిమాని ఫోటో దిగితే అట్లా కొడతారా, నెట్టేస్తారా అని కూడా ఆమె మీద ట్రోలింగ్ జరిగింది. ఆ విషయంలో కూడా నేను అనసూయ గారికి మద్దతుగా ఉన్నాను. మద్దతు మీన్స్ అంటే వాటిని విమర్శించే వాళ్ళని ఆమె యొక్క పొజిషన్ చెప్పాను. వాస్తవానికి అంటే సెలబ్రిటీసు మనకు ఎప్పుడూ కనిపించేటువంటి లుక్లో కాకుండా, మేకప్ లుక్లో కాకుండా, గెటప్ లుక్లో కాకుండా ఒక రకంగా ఆఫ్ స్క్రీన్ వెనకాల ఉన్నప్పుడు వాళ్ళు మేకప్ కానీ యాక్సెసరీస్ లేకుండా, ముఖ్యంగా మహిళా ఆర్టిస్టులు కొంచెం నార్మల్గా ఉంటారు. అలాంటి ఫోటోలు వైరల్ అవ్వాలను, పబ్లిష్ అవ్వాలను కోరుకోరు. ఈవెన్ సో చాలామంది ఆర్టిస్టులు ఉన్నారు, ఇంకా పేర్లు చెప్తే బాగోదు కానీ మేల్ ఆర్టిస్టులు కూడా బాగా హెయిర్ ఉంటుంది. వాళ్ళు మేకప్లు, విగ్గులు పెట్టుకొనే ఫోటోలు ఇవ్వడానికి ఇష్టపడతారు. వితౌట్ విగ్ తోటి ఉన్న సందర్భాలు చాలా తక్కువ. మన అందరికి తెలిసిందే, మహేష్ బాబు కూడా విగ్గే అని అంటుంటారు. సరే, మనం ఎవరిని కించపరిచే ఉద్దేశం కాదు కానీ అట్లాంటి ప్రైవేట్ లైఫ్ వాళ్ళది. నిజంగా వాళ్ళు మనుషులే కాబట్టి ప్రైవేట్ లైఫ్ దాన్ని పబ్లిష్ చేసుకోవాలని ఎవరు ఇష్టపడరు. అలాగే అనసూయ గారు ఏదో షాపింగ్కి వచ్చింది, ఏదో న్యాచురల్గా ఉంటుండవచ్చు. అట్లాంటప్పుడు ఫోటోలు దిగాలని ఆమెకి ఇష్టపడకపోవచ్చు, తప్పేం లేదు కదా. అట్లాంటిది వాళ్ళు పాపం ఆమె ఏదో రిఫ్యూజ్ చేసినా కూడా వాళ్ళు బలవంతంగా తీసే ప్రయత్నం చేస్తే ఏదో చేతుడు ఇస్త్రీ కొడితే ఫోన్ ఏదో కింద పడింది. అప్పుడు చాలా విమర్శలు ఎదుర్కొంది. సో ఇట్లా ఆమె సందర్భం పరిచితం చేస్తున్న ఒక ఆంటీ అనే పదానికి మాత్రం చాలా అగ్రెసివ్గా ఆమె ఎందుకు అపోజ్ చేస్తూ ఉంది. ఆమెను ఎవరు కూడా ఆంటీ అనకూడదని, ఆంటీ అనగానే ఎక్కడ లేని కోపాన్ని తెచ్చుకుంటుంది. నాకు కూడా అర్థం కాలేదు, అసలు ఆంటీ అంటే భూత పదమా? ఆంటీ అంటే ఏమైనా ఆంటీ వర్డ్ కాదు కదా అది. జనరల్గా సరే, మనం కొన్ని సాంప్రదాయాలు ఉంటాయి, కొన్ని ఏమో రూల్స్, అంటే రూలు బైలా చట్టాలు ఏమి చెప్పవు. కొన్ని సాంప్రదాయం అంటే ఒక వ్యక్తి గౌరవప్రదమైనటువంటి మామూలు నీట్ డ్రెస్ వేసుకుని వస్తే వాడిని అరైతుర ఎవరన్నారు, ఏమండి అని పలకరిస్తారు. సమాజం తీరది అంటే ఆ లుక్, మనం ఇచ్చిన లుక్ను బట్టి
అలాగే కుర్రాడు అనుకోండి బాబు అని వేరే బాబు అంటాం, కానీ అరే బాబు గారు ఇలా రండి అని ఎవరు అన్నారు చిన్నపిల్లాడు అంత మాత్రాన. ఎందుకంటే మన డైలీ లైఫ్లో ఏదో అట్లా అదృష్టంగా అలవాట్లైనటువంటి అలవాట్లు. అలాగే ఒక వివాహ వనితను ఆంటీ అని సంబోధించడం మనం ఈ మధ్యకాలంలో చూస్తూ ఉన్నాం. మీరు అబ్జర్వ్ చేశారో లేదో, చిన్న పిల్లలు కూడా అలా బజార్లో సెల్లర్స్ వస్తారుగా, హ్యాకర్స్ అంటాం మనం ఇప్పుడు. అంటే పండ్ల మెట్టులో పూల మెట్టులో వస్తే వాళ్ళని అంకుల్ మా డాడీ పిలుస్తున్నాడు, అంకుల్ మా అమ్మే పిలుస్తుంది, మాకు ఈ అమ్మి మా ఇంటి దగ్గర రండి అని పిలుచుకొస్తారు. అంతమంది అంకుల్ అయిపోతాడా? అంకుల్ మన ఇంటి చుట్టమైన అంకుల్ అన్నంత మాత్రాన. పిల్లలు సంబోధిస్తున్నప్పుడు సంబోధనకు కొంచెం ఈజీగా అనిపించిన వాళ్ళని తనకన్నా వయసు ఎవరు పిలుస్తున్నారో వాళ్ళకన్నా వయసు ఉంటే ఆంటీ అని పిలవడం, పెద్ద లేడీస్ని జెంట్స్ని ఏమో అంకుల్ అని పిలవడం సర్వసాధారణం. అంత మాత్రం ఆంటీ అనగానే ఇప్పటికిప్పుడుగా అనసూయ గారు వయసు ఏం పడిపోదు. అనసూయ తెలవని వ్యక్తి ఏం కాదు. అనసూయగానే ఒక రకమైనటువంటి పిక్చర్ అయితే మనకు ఆటోమేటిక్గా వస్తుంది. ఎందుకు ఆమె యాంకరింగ్ చేసిన ఫోటోలు కానీ, ఆ మోడలింగ్ చేస్తున్న ఫోటోలు కానీ, ఈ మధ్యగా ఆమె చేసిన ఆమె వయసు ఆమె ఎలా ఉందో మనకు పిక్చర్ అయితే వచ్చేస్తుంది. ఆంటీ అని సంబోధించకపోతే అమ్మాయి అనో బేబీ అని సంబోధిస్తే చాలా ఎంబ్రాస్గా ఉంటుంది. అయినా సరే ఆంటీ అనగానే ఒక చక్రలేని కోపం వస్తుంది, దాని మీద సీరియస్ అవుతుంది. చాలాసార్లు అపోజ్ చేసింది, వీలైతే కేసులు పెట్టేదాకా కూడా వెళ్ళింది. కానీ అదేం బూత్ పదం కాదు. ఆమెకు వద్దన్నారు కాబట్టి ఇంకాస్త ఎక్కువగా జనాలు కూడా, అభిమానులు కూడా మాస్కి గ్యాదరింగ్ ఉన్నప్పుడు ఎట్లా అంటే, మాస్ గ్యాదరింగ్ అంటే ఎంతోమంది ఉన్నారు, ఎవరో తెలియదు. అక్కడ గుంపు కూడిన తర్వాత ఫలానా వాళ్ళని తెలవని సందర్భంలో ఇట్లాంటివి మనం టీజింగ్స్ వింటుంటాం, కామెంట్స్ వింటుంటాం. నిన్న ఏదో హోలీ సందర్భంగా జరిగిన ఈవెంట్లో తాను అటెండ్ అయినప్పుడు ఆమెను ఒక్కసారిగా హోలీకి వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా ఆంటీ అంటే ఆమె చెప్పుకోలేని బాధ, నవ్వలేదు, ఇలాగే నవ్వుతూ ఏడుస్తూ ఆమె యాక్సెప్ట్ చేసింది. అంటే అనసూయ గారికి హోలీలో అసలు రంగు పడింది అంటే నేను అనేది అంటే ఆంటీ అనేది బూత్ పదం కాదు, అసలు మంచి పదాలను బూత్గా మార్చింది వీళ్ళ ప్రోగ్రామే. అదొకటి ఉంది. మళ్ళీ ఒక గౌరవప్రదమైన పదాలని వీళ్ళు బాగా యాంకరింగ్ చేసిన ఏం పదం అంటే పులిహోర కలపడం. పులిహోర అనేది మంచి భుజించే ఆహార పదార్థం, దాన్ని బూత్ పదంగా మార్చింది అసలు వీళ్ళు కదా. వాళ్ళు రిఫ్యూజ్ చేయదు, స్క్రిప్ట్ రైట్ కూడా రాస్తాడు, లేదా ఒక పార్టిసిపేట్స్ అంటాడు. ఎందుకంటే మంచి పదాలని బూత్ పదం చేస్తున్నాడు ఆయన అనలేదు కదా. ఇట్లా చాలా ఉన్నాయి. అదే షో నుంచి వచ్చినటువంటి బూత్ పదాలు. లకడీ కాపులు అనేది బూత్ పదం చేశారు. ఇట్లా చాలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. మరి మంచిని బూతుని చేశారు, మంచి పదాన్ని మాత్రం ఇంకో బూతుగా వ్యవహరిస్తుంది. సరే ఆంటీ అనంత మాత్రాన గ్లామర్ ఉండక వయసు తగ్గిపోదు, గ్లామరు తగ్గిపోదు. ఇక వద్దంట అంటే కాస్త ఎక్కువ చేస్తారు కదా అంటే మాస్ జనం అలా విమర్శిస్తున్నా ఆంటీ పదాన్ని ఆమె ఎంత యాక్సెప్ట్ చేస్తే ఆమెకంత గౌరవం పెరుగుతుంది. మళ్ళీ కేసు వేస్తారంటారా? ఎన్నో కేసులు ఆ కేసులకు పడిపోవడం. ఆంటీ అయిన బూత్ పదం కాదు, కేసేస్తే ఆమెకే టైం బొక్క. ఎందుకంటే ఆంటీ అయిన పదాన్ని మమ్మల్ని బోధిస్తున్నారని చెప్పి కేసు పెడితే ఆంటీ బూత్ పదం కదా అంటారు. బూత్ పదం అయితే చెప్పండి, బూత్ పదాల లిస్టులు ఎక్కడ ఉందో అంటారు. అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ కాదు కదా అది. ఏజ్ అని అనుకో ఉన్న వయసు బయటపడిపోతుంది. ఇప్పటికి కూడా మళ్ళీ అవన్నీ కూడా అయ్యే పని కాదు కేసులు. కానీ పోనీ బూత్ పదాలతో ఆమె ట్రోల్ చేస్తే మాత్రం ఖచ్చితంగా అవుతుంది. ఆంటీ పదాన్ని మాత్రం బూత్గా చేస్తే ఆమె బూత్ అని పదం అని ఆ కేసులు పెడితే ఆమె నిలబడవు. నాకు తెలిసినంత వరకు ఆమె ఎంత గౌరవప్రదంగా ఆ పదాన్ని స్వీకరిస్తే అంత గౌరవంగానే ఆమె సంబోధిస్తారు తప్పించి నెగిటివ్గా తీసుకోవాల్సిన అవసరం లేదు. మనం అయినా ఇలా పిలవాలి, ఇలా పిలవద్దు, నన్ను ఇలా ఉండాలని అడుక్కుంటూ వచ్చేది కాదు గౌరవాలు. ముఖ్యంగా ఏంటంటే ప్రేమలు గౌరవాలు అడుక్కుంటూ వచ్చేది కాదు. ప్రజలు తనకు తానుగా పిలుచుకుంటే ఈ మధ్యకాలం తరచు వచ్చినట్టు జాతిపిత గాంధీ జనం పిలుచుకున్నారు అభిమానంతో జాతిపిత అని. ఇట్లా అభిమానం నుంచి వస్తుంటుంది. దాన్ని స్వీకరిస్తేనే అంత హుందాగా ఉంటుంది. ఆంటీ అనే పదం బూత్ పదం కాదు. అనసూయ గారు తెలుసుకుంటారని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వ్యూవర్స్, బాయ్.